ఇంకా మళ్ళీ మొదలయ్యింది. మళ్ళీ వచ్చాడు ఉలచ్చక్క టీవీలో ఎంటర్టైన్ చేస్తానికి. నిన్ననేమో మా ఊరి వంటల్లో ఎంటర్టైన్ చేసిండు. చపాతీలో ఏమో చేసిండు. నా చపాతీలు మీరు చూడండి అనేసి నూనె బాగా వేసి చేసిండు. గా నూనె బాగా అంత తింటే లావ్ అవుతారు. నేను చూసే వాళ్ళని వీడియో వాళ్ళు ఏమో నీ ప్లాన్ క్లబ్ ఏమో మంచిగా చేసి తప్పట్లు కొడుతున్నారు. అది తింటేనేమో ఆయిల్ ఎక్కువ వేస్తేనేమో ఏమయ్యేది లావ్ అవుతారు. కాబట్టి ఆయిల్ తక్కువ వేసి అది కూడా మైదా పిండితో చేసిండు. అది గోధుమ పిండితో చేస్తే ఏదో కొంచెం హెల్తీగా ఉంటుంది. మైదా పిండితో చేసిండు. మైదా పిండితో చేసి ఇంకా చూడండి నేను చేశానంటే మీకు ఇట్లాంటి ఫాల్తూ వంటలు చేస్తే ఎట్లా చేసేది ఏదో కొంచెం గోధుమ పిండి పెట్టి చేసి కొద్దిగా ఆయిల్ తగ్గియాల గిట్ల పెట్టి చేస్తే బాగుంటుంది. కానీ గట్ల ఎవరైనా చేస్తారా? గట్ల చేస్తే మైదా పిండితో చేస్తే మాత్రం ఏమో. నేనైతే మైదా పిండితో ఎప్పుడు రొట్టెలు చేస్తే అక్కడికి ఇట్లా ఏంది బంకలాగా ఇట్లా అంటే బంకలాగా ఇట్లా దాన్ని ఏమంటారు సాగుతీయి అట్లా ఉంటుంది. అందుకే గోధుమ పిండి అయితే తునిగిద్ది నవ్వుతున్నా కూడా మంచిగా ఉంటుంది అనమాట. అది ఆ బంకలాగా ఉండదు. సరే ఇంకా ఆయన ఇష్టం, ఆయన కథ, ఆయన ఎట్లా చేసుకున్నాడో ఏమో. ఇంకా తర్వాత వచ్చి అందరైతే సూపర్ డూపర్. ఇంకా ఆయన ఏం చేసినా ఫ్యాన్ క్లబ్ అయితే సూపర్ డూపర్ అంటది కదా. ఓకే వాళ్ళు అదే అన్నారు, సూపర్ డూపర్. నువ్వు చేసింది నువ్వు ఏది చేస్తే అది కరెక్టే అన్నట్టుగా. ఈ కరెక్ట్ నువ్వు కనీసం ఏ యాప్ని ప్రమోట్ చేసినా కూడా కరెక్టే అంటారు. నువ్వు ఏది చేసినా కరెక్టే అంటారు. రాంగ్ అనేది అనరు. అప్పుడు అందరూ రాంగ్ ఉంటాయి, మనుషుల్లో తప్పులు ఉంటాయి, కరెక్ట్ ఉంటారు. మనుషుల్లో రెండు ఉంటాయి, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటారు, అన్నీ చేస్తుంటారు. నువ్వు ఇది చేసింది తప్పు, ఇది చేసింది కరెక్ట్ అని చేస్తేనే వాడు మంచి కోరినట్టు ఉంటుంది. అట్లా కాకుండా వాడు ఆయన ఏది చేసినా కూడా ఒకంత విమర్శించకుండా నువ్వేం చేసినా కరెక్టే, నువ్వేం చేసినా నువ్వు మిస్టర్ కరెక్ట్, మిస్టర్ రైట్ అన్నట్టు చేస్తే ఆడ ఏముంటుంది? అది నేనేం చేసినా కరెక్టే అనుకుంటారు. కరెక్ట్ చేస్తే ఇది కరెక్ట్ అనాలి, రాంగ్ అయితే రాంగ్ అనాలి. గట్లా ఉండాలి. ఇంకా సరే ఇవాళ వచ్చేసి మా ఊరి లచ్చక్క టీవీలో మా ఊరి వంటలు వదిలేసి లచ్చక్క టీవీని వచ్చేసి అందులో ఎంటర్టైన్ చేస్తానికని వచ్చిండు. ఇంకా వాళ్ళ పిల్లల పుట్టినరోజు అంటే అందులో బట్టలు తీసుకున్నామని. మరి అదే ఏమన్నా బెంగళూరు నుంచి తీసుకున్నారో ఏమో. మరి అక్కడంతా కన్నడ రాత ఉంది. ఆ రాతలన్నీ కన్నడ ఆ సంచుల మీద. ఇంకా బెంగళూరులో చేసుకున్నారో, కర్ణాటకకు పోయి వాళ్ళు షాపింగ్ చేసుకున్నారో, ఇక్కడ ఆంధ్రాలో కాకుండా కర్ణాటకలో అయితే బాగుంటాయని పోయి చేసుకున్నారో ఏమో. ఇంకా కర్ణాటకలో షాపింగ్ని చూపిస్తున్నారు. నేను కూడా ఒక షాపింగ్ చేశాను మీషోలో. గ్లౌజులు తెచ్చా. అవి ఉపయోగమైనవి. ఆడవాళ్ళకైతే ఇంకా ఉపయోగమైనవి. కాకపోతే అది కూడా వీడియో తీసి పెడదామనుకున్నా కానీ ఇంకా మళ్ళీ నాకు ఏమైందంటే కొంచెం పనిలో పడిపోయి అది తీయలేదు. ఈసారి అది తీసి చెప్తా. చాలా ఉపయోగం అయినాయి ఆ గ్లౌజులు. మంచిగా ఇంట్లో పని చేసుకుంటానికి బాగున్నాయి. 120 రూపాయలు ఒక పెట్టి తీసుకున్నా కానీ నేను ఫస్ట్ ఆ గ్లౌజులు పై దాకా ఉన్నాయి. అంటే మోచేతులు దాకా ఉన్నాయి. మోచేతులు దాటి కూడా ఉంటాయి అట్లా. నేనేమనుకున్నా ఏమో అది రెగ్జిన్ ఉంటుందేమో అనుకున్నా కొంచెం లోనికి. కానీ అది రెగ్జిన్ లేదు, అదంతా ఇది రబ్బర్ తోటే గ్లౌజ్ చేశారు. అంత నీళ్లు కూడా పడకుండా బాగున్నాయి. నీళ్లు కూడా అంతా మనకి ఏదైనా కడిగినా కూడా, అంట్లు కడిగినా కూడా, కిచెన్లో ఏదో వేరే దగ్గర ఏదైనా పని చేసినా కూడా ఇట్లా అంత నీళ్ళన్నీ చేతులకు కాకుండా అట్లా ఉన్నాయి. నేను వింటర్లో అయితే కనుక నీళ్ళు ఊరికి అంట్లు కడగడం ఏదైనా కడుగుతా చేతులకి నీళ్ళల్లో పెడితే కనుక చల్లగా ఉంటాయి కదా నీళ్ళు. కాబట్టి ఆ చేతులన్నీ ఇదే పెద్ద పగిలిపోయినట్టుగా ఒక టైపుగా అయిపోతాయి అన్నమాట ఆ స్కిన్ అంతా. అందుకనే నేను ఈ గ్లౌస్లు వేసుకునే చేస్తాను అనమాట వింటర్లో. ఇంకా సరేలే అదైతే చేస్తున్నా. ఇంకా వేరే ఏ పనులు చేసినా కూడా ఆ గ్లౌజ్ ఉంటే బాగుంటుందని చేస్తున్నా. తెచ్చా అన్నమాట. తెచ్చి ఆ పనులు చేస్తున్నా. ఓకే, అది అట్లా అయిపోతే ఇంకా ఎక్కడు ఇది చూస్తే కనుక ఇంకా అదే నా పిల్లలకి బట్టలు తీసుకున్నా, ఈ కలర్ తీసుకున్నా, ఎర్ర రంగు తీసుకున్నా, పచ్చ రంగు తీసుకున్నా, ఇది రంగు తీసుకున్నా, ఇది తీసుకున్నా, ఈ షర్టు తీసుకున్నా, ఆ షర్టు తీసుకున్నా. ఇంక ఇవన్నీ చెప్తారు కదా ఏ యూట్యూబ్ ఛానల్లో బట్టలు రాగానే ఇగో మేము ఈ బట్టలు ఇట్ట తీసుకున్నాం, చీరలు తీసుకుంటే చీరలు ఇట్ట తీసుకున్నాం, అవి తీసుకున్నాం, ఇవి తీసుకున్నామని చూపిస్తుంటారు. ఇంకా షాపుల్లో వాళ్ళు మనం తీసుకుంటానికే కదా వాళ్ళు పెట్టుకునేది. షాపులన్నీ అయ్యే పెట్టుకుంటారు కదా. రాండి ఎవరైనా వచ్చి మా షాపుల్లో కొనుక్కోండి. మేము ఇక్కడ షాపులు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఓపెన్ చేసుకుంది. అందుకనే మీరు వచ్చి మా దగ్గర ఏమన్నా ఉంటే కొనుక్కోండి అంటే మీ జేబుల్లో ఉన్న డబ్బులు మా జేబుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. అదన్నమాట. చెయ్యండి, మేము మీకు ఈ వస్తువులు ఇస్తాం. అంతవరకే కదా అక్కడ అయ్యేది. సరే ఇంకా అదే చేసుకుంటూ ఉన్నారు. ఇంకా షాప్లోకి ఆడికి పోయినా కూడా బట్టలు అయితే ఇవాళ రేపు బట్టల షాపులు చాలా అయిపోయినాయి. చాలా బిజినెస్ నడుస్తుంది. ఇంకా ఏదో ఒక లంగా జాకెట్ అనుకుంటా కొన్నారు. ఇది చూడండి అని అన్నారు.
చూడండి అని అన్నారు. సరే చూస్తున్నాం. 2, 3 ఏవో అమ్మాయికి తక్కువ కొన్నట్టున్నారు, వాళ్ళ కొడుక్కి 2, 3 ఎక్కువ కొన్నట్టున్నారు, వాళ్ళ కూతురుకి ఒక్కటే కొన్నట్టున్నారో ఏందో మరి. మొత్తానికైతే ముగ్గురు కూర్చొని ఇగో మేము అవి కొన్నాం, ఇవి కొన్నాం, అవి కొన్నాం అన్న చూపిస్తూ ఉన్నారు. కానీ అసలైన వాళ్ళని చూపించలేదు. వాళ్ళ అమ్మ నాన్నల్ని మాత్రం చూపించరు. వాళ్ళ చెల్లెలు ఉందన్నారు, ఆ చెల్లెల్ని కూడా చూపించట్లేదు. మరి వేరే ఎవ్వరు లేరు ఆ బంధువులు. చిన్నన్న అంటే పెద్దన్న ఎటు పోయిండో తెలియదు, చిన్నన్న ఈడున్నాడు. ఆ చిన్నన్న కూడా కిరాయి ఇంట్లో ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఎవరికైనా తెలిస్తే, ఈయన గురించి ఫుల్ తెలిస్తే చెప్పండి. ఎందుకు మీరు అట్లా అయిపోయి మొహమాటంకపోయి భయపడి అది అయిపోవాల్సిన అవసరం ఏముంది? మీరు అసలుకి మీది ఏదో కామెంట్లో అయినా చెప్పేసేయచ్చు ఇది విషయం అనేసి. చెప్తే మా అందరికి మాట్లాడటానికి కాస్త దొరికిద్ది కదా. మీకు ఏవి చెప్పకుండా ఏదో తెలిసిద్ది కదా అసలు ఏంది అనేసి వ్యవహారం. కొంచెం మేమన్నా మాట్లాడి కొంచెం రూట్ మేము ఊరికే వ్యూవర్స్ ఇట్లా చేసి అంటే రూట్ వాడు క్లియర్ చేసుకుంటాడు అనమాట. అవును మా అమ్మ మా నాన్న మా చెల్లెళ్ళు మా అమ్మ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావాలా అని. ఆడ వాళ్ళేమో చుట్టుపక్కల ఉంటారంట. మేము బొర్రా కాంప్లెక్స్ దగ్గర ఉంది, బొర్రా కాంప్లెక్స్ సదులేదు అదేంది వరదరాజ హోటల్ పెట్టారు కొత్తగా పొద్దుటూరులో. ఆ ఎదురు సందులో ఉంటుంది వాళ్ళ ఇల్లు అని అన్నారు. ఎక్కువ చెట్లు ఉన్నాయి అయ్యి అని. కాకపోతే ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే తెలియదు. లేకపోతే ఆయన గురించి అయినా చెప్పండి. ఏంది ఆయన కొంతమంది మా ఇంటి అసలు అది వాళ్ళ ఇల్లే కాదు, అది రెంటిల్లని ఒకరు అంటున్నారు. మరి అది రెంటిల్లా ఓనిల్లా కూడా తెలియదు. మా రెంటిల్లో ఉండేసి వాళ్ళు ఏదో ఇల్లు మారి ఆ రెంట్లోకి వచ్చేసి మేము ఏదో చేసి మేము అన్నాలు పెట్టేది అది అంత ఎట్లెట్లనో చేస్తున్నారు యూట్యూబ్లో. అంత అబద్ధాలు, అంత అసలుకి ఆడ ఉన్నది ఒకటి, ఆడ చూపించేది ఒకటి. పాత వీడియోనేమో వంటలు చేసిన పాత వీడియోలు చూపించినట్టున్నారు. మాది గృహప్రవేశం అని అది ఇది అటాచ్ చేసి పెట్టేస్తున్నట్టు ఉన్నారో ఏందో. ఇదంతా ఒక ఇదిగా ఉంది. మొన్న ఫంక్షన్ చేశారు 3 నెలల క్రితం 2 నెలల క్రితం. మాది ఇల్లు గృహప్రవేశం అని మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ చేస్తాం చూడండి అంటున్నారు. మరి 3 నెలలకు ఒకసారి బాగానే, మరి మాకేమో మేము అట్లా ఇట్లా అనుకుంటా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఫంక్షన్లు బాగానే చేస్తున్నారు. మరి ఇంత ఫంక్షన్లు చేసి ఇట్లా ఉంటే మరి వీళ్ళిద్దరు పని చేస్తున్నట్టుగా లేదు. మరి వీళ్ళు పని చేయకపోతే వీళ్ళకి పైసలు ఎట్లా వస్తున్నాయి? యూట్యూబ్ నుంచి అనుకుంటా, ప్రమోషన్స్ నుంచే వస్తున్నట్టున్నాయి. వీళ్ళది ఏందో ఎట్లనో ఏముంటుందో ఏందో వీళ్ళ కథ. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఏమన్నా కామెంట్లో ఇది విషయం అని కూడా పెట్టరు. ఎవరికి ఏమీ తెలవకుండా హైడ్ అండ్ సీక్ లాగా పెడుతున్నారు. ఈ హైడ్ అండ్ సీక్ కాకుండా ఓపెన్గా అండి. వాళ్ళు ఏమన్నా వచ్చి మిమ్మల్ని ఏమన్నా అని మీ ఇంటి మీదకి వచ్చి కొట్టేస్తారా వాళ్ళు విలన్ లాగా? అది ఎవరికైనా చెప్పొచ్చు, ఏముంది ఇట్లా అని ఆ కామెంట్ బాక్స్లో అని చెప్తే కొద్దిగా బాగుంటుంది. అసలు వాడి ఇంటికి పోయి వాడి ఇంటికి కదా నువ్వు మేము ఏంది ఇంటర్వ్యూ చేయమంటే ఆ అడ్రస్ ఏదో చెప్తే ఇంటికి పోయి ఒక డిటెక్టివ్ లాగా ఒక స్పై కెమెరా పెట్టుకొని ఇంటర్వ్యూ కాకపోతే ఏదో ఒకటి చేసి వచ్చేస్తాం. అంతేగాని ఇక్కడ అడ్రస్ ఏం సరిగ్గా చెప్పకుండా క్లియర్గా లేకుండా ఉంటే ఎట్లా? అందరు వాడికి బంధువులు. మరి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాత్రం ఇంతవరకు తెలియదు. వాళ్ళ ముగ్గురే వస్తున్నారు, ఆ ముగ్గురు క్యారెక్టర్లే ఇక్కడ స్టేజ్ మీద ఆడుతున్నారు. ఈ స్టేజ్ మీద మేము ఇవి కొన్నాం అట్లా ఇట్లా అని ఇద్దరు పిల్లల్ని చూపిస్తున్నారు. కానీ వాళ్ళది అసలు విషయం ఏంది, వీళ్ళు ఏంది, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. మా తల్లిదండ్రులు అడిగితే వాళ్ళ అమ్మ నాన్న ఎవరో వాళ్ళు కూడా వచ్చినట్టుగా లేరు. వాళ్ళ అవ్వ వచ్చింది అన్నారు కదా, మరి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఎక్కడొచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా? ఎవరు ఆయన భార్య క్యారెక్టర్కి తల్లిదండ్రులు లేరా? మరి వాళ్ళు వచ్చినట్టు పోయినట్టు కూడా లేదు. మరి గృహప్రవేశం అది ఇది అని చేస్తే వీళ్ళ సైడ్ నుంచి ఎవరు రాలేదా? గృహప్రవేశం అంటే హడావిడిగా బాగానే చేసిండు, అందరిని పిలిచిండు, చికెన్ వండిండు, మటన్ కూడా వండినట్టున్నాడు, అది వండిండు ఇది వండిండు. కానీ మా అమ్మ మా నాన్న మా చెల్లెండు మా ఊళ్ళు మా ఫ్యామిలీ అని ఒక ఫ్యామిలీని చూపించలేదు. అవతల ఆ భార్య అనే క్యారెక్టర్ కూడా ఇదిగో మా అమ్మ మా నాన్న వాళ్ళు మేము అని ఆ ఫ్యామిలీ అని ఏమీ చూపించలేదు. మరి ఏం గొడవలు ఉన్నాయో ఏమవుతుందో వాళ్ళకి అర్థం కాదు. మొత్తానికి మాత్రం ముగ్గురు వస్తారు. మేము ఇది తెచ్చు, మేము బంగారం తెచ్చు, మేము సింగారం తెచ్చు, మేము బట్టలు తెచ్చు, మేము గట్ల తెచ్చు అనుకుంటా చెప్తా ఉంటారు. ఇది వెళ్ళిపోండి అంతవరకే అని అంటారు. సరే గతనే అది గింతంత ఈయనే జనాలకి బోల్డని డౌట్లు వస్తున్నాయి. ఆ గింతంత ఈయనే జనాలు నిన్న ఇదేంది ఇట్లా చేస్తున్నావు అనుకుంటే ఇట్లా అబద్ధాలు చెప్తున్నావు అని అంటున్నారు. కాబట్టి అంత డౌట్లు గింత రోజు వీడియో పెడతావు కొద్దిగా. ఆ వీడియోలో నువ్వు క్లియర్గా చెప్పొచ్చు కదా, లచ్చక్క టీవీలోనే కదా నువ్వు చెప్పేది. మా ఫ్యామిలీ ఏందని మామూలుగా మాట్లాడచ్చు. ఏముంది అక్కడ పెద్ద బ్రహ్మాండం గొడవ ఉంటే అవును అని అదొక వీడియో చేయి, అదొక లాగ్ చేసినా కూడా ఏమీ లేదు.
లాక్ చేసినా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇంకా అది లాక్ చేయటం ఇంకా ఆయన పర్సనల్ విషయాలు ఆయన ఏమున్నాయో ఏందో తెలియదు. అది ఇవాళ వీడియో. మళ్ళీ ఈ వీడియోలో మరి ఏమన్నా ఇంకో వీడియోలో మరి ఈయన ఏమన్నా రేపు ఏమైనా పుట్టినరోజులు అనేసి మళ్ళీ మొదలుపెట్టి చేస్తాడో ఏమో. మా పుట్టినరోజులు చూడండి, మా పిల్లల పుట్టినరోజులు అని చేస్తాడో ఏమో మరి తెలియదు. మరి ఏమేం చేస్తాడో ఏమో మరి రేపు వీడియోలో ఏమేమి మళ్ళీ తమాషాలు మొదలు పెడతాడో, ఎట్లాంటి డ్రామాలు స్టార్ట్ చేస్తాడో ఏమో. ఇంకా మళ్ళీ ఆ వీడియో వరకు వచ్చేంతవరకు చూద్దాం మరి ఏం చేస్తాడో ఈయన. మళ్ళీ లేకపోతే అన్న పెళ్ళి అని మొదలు పెడతారు. అన్న పెళ్ళి మళ్ళీ టచ్ ఇచ్చారు కదా, అన్న పెళ్ళి అనేది టచింగ్ అయితే ఇచ్చిండు మా అన్న పెళ్ళి అనేసి. మళ్ళీ ఆ టచ్ది ఎప్పుడైనా మొదలు పెడతారనమాట. ఈ పిల్లల పుట్టినరోజులు అయిపోయినా మళ్ళీ ఆ టచ్ మొదలయ్యిద్దో ఏమో మరి. మళ్ళీ చూద్దాం రేపు ఏమయ్యిద్దో అని.